హలో అండి, ఈరోజు మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన కొబ్బరి పూర్ణం ఉండ్రాళ్ళు మోదకాలు రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, అరకప్పు బెల్లం తురుము, కొంచెం యాలకుల పొడి, కొన్ని జీడిపప్పు పలుకులు. ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి. అందులో చిటికెడు సాల్ట్, 1 స్పూన్ గీ వేసుకొని బాగా మరిగించండి. మరిగిన నీటిలో బియ్యం పిండిని వేసి చిన్న మంట మీద ఉడికించి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వేరే బాండిలో 1 స్పూన్ గీ వేసుకొని, అందులో క్లిప్ మిస్ అయిందండి, పచ్చి కొబ్బరిని తురుముకొని 1 కప్పు యాడ్ చేసుకోండి. ఆ కొబ్బరి మిశ్రమంలో అరకప్పు బెల్లం వేసుకోండి. ఈ బెల్లం కరిగి కొబ్బరి మిశ్రమం బాగా ఉడికి దగ్గరయ్యే వరకు కలుపుకోండి. చిన్న మంట పైన ఉడికించండి. అందులో 1 స్పూన్ గీ వేసుకోండి. కొంచెం యాలకుల పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఈ కలిపిన మిశ్రమంలో కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుంటే ఇంకా క్రంచీగా టేస్టీగా ఉంటాయండి. మీకు ఇష్టమైతే బాదం కిస్మిస్లను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, ఇంకా బాగుంటుందండి టేస్ట్. తర్వాత పక్కన పెట్టుకున్న బియ్యపిండి మిశ్రమాన్ని మెత్తగా కలిపి పెట్టుకోండి. అందులో 1 స్పూన్ గీ వేసుకొని కలిపితే మెత్తగా అవుతుందండి. ఈ కలిపిన పిండిని చిన్న చిన్న ముద్దలుగా ఇలా చేసి పెట్టుకోండి. ఒక్కొక్క ముద్దను తీసుకొని ఇలా బౌల్ లాగా వెడల్పుగా పరుచుకోండి. ఈ వెడల్పుగా చేసిన పిండి ముద్దలో ఇంతకుముందు మనం చేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని పెట్టి జాగ్రత్తగా రౌండ్గా వచ్చేటట్టు పిక్లో చూపిస్తున్నట్టుగా కవర్ చేసుకోండి. రౌండ్గా ఉండ్రాళ్ళలాగా చేసుకోండి. మీకు ఇష్టమైతే కొన్ని మోదకాల షేప్లో కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర మోదకాలు చేసే మౌల్డ్ ఉంటే అందులో పెట్టి ఈజీగా చేసేసుకోండి. నేను చేతితోటే చేస్తున్నాను. వాటిని ఇలా అన్ని ఉండ్రాళ్ళను మోదకాలను తయారు చేసి పెట్టుకొని ఒక ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్కి కొంచెం గీ రాసి అన్ని ఉండ్రాళ్ళను మోదకాలను పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిస్తే చాలండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు మోదకాలు రెసిపీ రెడీ అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.